బ్రెయిన్ ఫీవర్. ఇది ఒక బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా. ఈ ఎమీబా వాటర్‌లో ఉండి అక్కడి నుంచి మన ముక్కు ద్వారా బ్రెయిన్‌కి స్ప్రెడ్ అవుతుంది. ఈ మధ్య ఇది కేరళలో చాలా కామన్‌గా వినబడుతుంది. అయితే ఈ బ్రెయిన్ ఫీవర్ అంటే ఏంటి? బ్రెయిన్ ఫీవర్ అనేది నెగ్లేరియా ఫౌలరీ అనే ఒక ఎమీబా ద్వారా మన బ్రెయిన్‌కి స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. మనం కేరళకి లేదు ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళినట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం వాటర్‌లోని అంటే బయట చెరువుల్లో గానీ, నూతులో గానీ, స్విమ్మింగ్ పూల్స్‌లో గానీ స్విమ్మింగ్ చేయడం అంత మంచిది కాదు. అలా అని చెప్పి వాటితోటి మొహం కడుక్కోవడం ఆ వాటర్ తోటి చేయకూడదు. ఇంకోటేంటంటే ఒకవేళ మనము మొహం కడుక్కోవాల్సి వచ్చినా, లేదు మనం అక్కడ స్నానం చేయాల్సి వచ్చినా ఆ వాటరు బాగా ట్రీట్ చేసి ఉండాలి. అంటే క్లోరినేటెడ్ అయ్యి ఉండాలి. మనకి స్విమ్మింగ్ పూల్స్ గానీ, లేదు అంటే ట్యాంక్స్, లేదు వెల్స్ గానీ క్లోరినేటెడ్ వాటర్ దాన్ని డిసిన్ఫెక్ట్ చేసి అప్పుడు వాడుకుంటే మంచిది. ఇది మెదడు వాపు లాగా ప్రెజెంట్ అవుతుందన్నమాట. అయితే ఈ మెదడు వాపు లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి తీవ్రమైన తలనొప్పి, హై గ్రేడ్ ఫీవర్స్, ఒళ్ళు నొప్పులు, ఇంకా ఫిట్స్ రావడం, బిహేవియర్‌లో మార్పు రావడం, కోమాలోకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది చాలా అరుదే కానీ వస్తే చాలా ప్రమాదకరమైనది. అయితే దీనికి మనం త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రయాణం చేసినా, లేదు అక్కడి నుంచి వెళ్ళొచ్చినాక మనకి ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఎదురైతే మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే అర్లీగా సింప్టమ్స్‌ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇది నయమయ్యే అవకాశం ఉంది. లేదు ఇది చాలా ప్రమాదకరమైన ప్రాబ్లమ్.